ఇండస్ట్రీలో నటుల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం సీనియర్ నటులందరూ ఒకటవుతారని నిరూపించడంలో చిరంజీవి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఇక ఇండస్ట్రీలో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా తను ముందు నిలబడి దానిని సాల్వ్ చేయడానికి చాలా వరకు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. అందువల్ల చిరంజీవిని చాలా మంది ఇండస్ట్రీ పెద్దగా కొనియాడుతూ ఉంటారు. మరి మొత్తానికైతే ప్రస్తుతం చిరంజీవి మోహన్ బాబును కలవటానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో కొంతవరకు గొడవలైతే జరుగుతున్నాయి. ఇక ఏదో కారణం చేత వాళ్ళు గొడవలను క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక రీసెంట్ గా మోహన్ బాబు మనోజ్ మీద దాడి చేయించాడు అంటూ కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి. ఇక దానికి తగ్గట్టుగానే మనోజ్ కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యి 2 రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే మోహన్ బాబు నిన్న నైట్ ప్రముఖ మీడియా రిపోర్టర్ మీద దాడి చేశాడు. దాంతో ప్రతి ఒక్కరూ ఆయన మీద విమర్శలు అయితే చేస్తున్నారు. ఇక ఏదేమైనా కూడా ఆయన అస్వస్థతకు గురై గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఇక తనని చూడడానికి ఈరోజు చిరంజీవి తరలి రానున్నట్టుగా తెలుస్తుంది. చిరంజీవికి మోహన్ బాబుకి అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు కలిసిపోతూ ఉంటారు. ఇక ఆప్తమిత్రుడైన మోహన్ బాబుని చూడటానికి చిరంజీవి వెళ్ళటం అనేది కొంతవరకు మంచి పరిణామం అనే చెప్పాలి. ఇక వీళ్ళిద్దరూ దాదాపు ఒకేసారి సినిమా కెరీర్ను స్టార్ట్ చేసినప్పటికీ చిరంజీవి మాత్రం టాప్ స్టార్గా ఎదగడమే కాకుండా ఇండస్ట్రీలో మెగాస్టార్గా పేరు సంపాదించుకుంటే, మోహన్ బాబు మాత్రం విలన్గా చేసి హీరోగా కొన్ని సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి ఉండదు. ఇక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో కొంతవరకు విసిగిపోయిన ఆయనను చిరంజీవి కలిసి పరామర్శించి మోరల్ సపోర్ట్గా నిలవాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఎంతైనా మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఒక పెద్ద దిక్కుగా ఉన్నాడు. కాబట్టి తను ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఏదో ఒక రకంగా వారిని ఆదుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే మోహన్ బాబుని కూడా కలిసి సమస్యలను తెలుసుకుని వీలైనంత వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసే దిశగా చిరంజీవి ముందుకు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. చూడాలి మరి చిరంజీవి చెప్పినట్టుగా మోహన్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ వింటారా లేదా అనేది.